చూసారు కదా ఇవి సీతమ్మత బాధాలంట ఇవి టైంలో కరెక్ట్ సరిపోయింది కదా కరెక్ట్. ఇది మన ప్లేస్, ఇంకొక ప్లేస్ దశరథ్ మహల్. నా దర్శనం ఎంతసేపట్లో అయిపోయింది తెలుసా? 5 minutes, 5 minutes, 5 నిమిషాలు దర్శనం అయిపోయింది నాకు. అలా వెళ్ళి ఇలా వచ్చా. అంతా క్లైన్ బోర్డు చూసారు కదా, శ్రీరామ్ జన్మభూమి ఇటు దారి. ఇంకా ఇప్పుడైతే ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతుంది. అబ్బా చూసారు అంతమంది ఉన్నారు. గైస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అయోధ్య. రాముని జన్మస్థలం అనమాట. ప్రజెంట్ అయితే నేను అయోధ్యలో ఉన్నాను. మార్నింగ్ టైం అయితే 8 అవుతుంది. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా సరయూ నది అనమాట. ఈ సరయూ నదిలో నేను ఇప్పుడైతే స్నానం చేశాను. ఈ స్నానం చేసి ఇంకెలా బయటికి రావాలా. ఈరోజు నేను మార్నింగ్ 6కి అయితే దిగాను అయోధ్యలో. ఇక్కడికి వచ్చి స్నానం చేసేపాటికి దగ్గర 1 అవర్ పట్టింది. నేను నవరాత్రులు అయిపోయినాయి కదా, ఇంకా అమ్మవార్లందరినీ తీసుకొచ్చి 1 by 1 ఇక్కడ ఇలా నిమజ్జనం చేస్తారనమాట చెరువులో. మన యాత్రనైతే ఈ సరయూ నది నుంచి అయితే మొదలు పెడదాము. ఇంకా బయటికి వెళ్దాం. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. మనకి అక్కడ వేన కనబడుతుంది కదా, దాని స్ట్రైట్గా కొంచెం వస్తే ఆపోజిట్లో ఇలా కనబడుతుంది అనమాట. ఇక్కడ చూసారు, ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఇక్కడ కూడా కావాలనుకుంటే మనం ఫ్రెష్ అవ్వచ్చు. ఇక్కడ కూడా అవ్వచ్చు అనమాట. అక్కడైతే చాలా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. అందులోనూ ఇలా విగ్రహాలు నిమజ్జనాలు జరుగుతున్నాయి కదా, చాలా కష్టంగా ఉందన్నమాట. ఒక పక్కన అవి, ఒక పక్కన ఇవి, దాంట్లో ఉన్న దండలు ఇవన్నీ ఇటు పక్క కొట్టుకొస్తూ ఉన్నాయి. ఇక్కడైతే చూసారా చాలా ఎంటీ, ఎవరు లేరు. కావాలంటే ఎవరన్నా స్నానం చేయాలనుకున్న వాళ్ళు ఇదిగోండి అంత ఖాళీ. ఇక్కడ కూడా చేయొచ్చు. అటు ఉంది, అటు నుంచి ఇంకా నేను ఇలా వస్తున్నాను. చూసారా బోర్డు ఇది మొత్తం ఇంగ్లీష్లో, హిందీలో కూడా ఉంటాయి. కొన్ని చోట్ల అయితే నేను తెలుగులో కూడా గమనించాను అనమాట. 1 by 1 ఇక్కడ నుంచి చూసుకోండి అలా మనం. అది చూసారు కదా, కొంచెం ముందుకు వచ్చిన తర్వాత హనుమాన్ టెంపుల్ అనమాట. మనం ఆ మెయిన్ రోడ్లోనే ఒక 1 kilometer అయితే నేను నడుచుకుంటూ వచ్చాను. స్లోగా 20 రూపీస్ కూడా తీసుకుంటారు ఆటో వాళ్ళు. 20 రూపీస్, 10 రూపీస్ కూడా తీసుకుంటారు. కానీ నేను ఒక 2 రోజుల నుంచి ట్రైన్లోనే ఉన్నాను, నైట్ కూడా బస్సులోనే ఉన్నాను కాబట్టి నడుచుకుంటూ వచ్చాను. స్ట్రైట్ వచ్చిన తర్వాత ఫస్ట్ రైట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు హనుమాన్ టెంపుల్కి ఇలా స్ట్రైట్ వచ్చాను. ఇలా వెళ్తే మన మెయిన్ టెంపుల్ రామాలయం వస్తుంది అనమాట. ఇలా వెళ్ళాలి రైట్ అక్కడి నుంచి. అయితే ఈ టెంపుల్ని అయితే గ్యారెంటీగా దర్శించుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మనం రాముల వారి దగ్గరికి వెళ్ళాలంటే హనుమంతుడి దగ్గర కలవాల్సింది. మనం వచ్చినట్టు అనమాట, ఆయన చెప్తారనమాట ఆయనకి. అందుకే నేనైతే ఫస్ట్ ఇక్కడే సెలెక్ట్ చేసుకున్నాను. ఒక 5 నుంచి 6 ప్లేస్లు ఉంటాయి. ఒక్క రోజులో అయితే అయిపోయింది ఇదైతే గ్యారెంటీగా. ఓన్లీ 1 day. అంత క్రౌడ్ అయితే లేదబ్బా, చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక 9, 8:30 అవుతుంది టైం అయితే. అండ్ ఆ లతా మంగేశ్వర్ చౌక్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎవరిని అడిగితే చెప్తారు. దీని గురించి మొహమాట పడాల్సిన అవసరం, ఆలోచించాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం లేదు. కానీ టెంపుల్స్ అయితే 100 meters 2-3 టెంపుల్స్ ఉంటాయి. ఎలాగైతే మనం వచ్చామన్నమాట. ఈరోజు క్రౌడ్ మాత్రం పచ్చ అరాచకంగా ఉన్నారు. చూడండి అసలు కింద నుంచి పైదాకా మొత్తం 2 లైన్లు ఉన్నాయి అన్నమాట. దీనిలోనే ఇంకా మనం వెళ్ళాలి పైకి. చూసారా, ఇదే టెంపుల్. ఫస్ట్ మన టెంపుల్ ఇదేనమాట. ఇప్పుడైతే ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతుంది. అబ్బా చూసారు అంతమంది ఉన్నారు, అంత క్రౌడ్ ఫుల్లో ఉన్నారు జనాలు. అయిపోయి కరెక్ట్గా నేను అలా లైన్లో నిల్చున్నాను. నిదానంగా ఒకరి తర్వాత ఒకరు స్టార్ట్ అవుతున్నారు. నా లైన్ కూడా కదిలిందనమాట. చూద్దాం ఎంత టైం పడుతుంది దర్శనం అయిపోవడానికి. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత నా దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ అయితే టెంపుల్ ఉందన్నమాట. నా దర్శనం అయిపోయింది. ఇక్కడ ఇంకో చిన్న టెంపుల్ ఉంది, చూసారు కదా ఆ టెంపుల్. అక్కడి నుంచి దర్శనం చేసుకుని లోపలికి అయితే వెళ్ళాలి. ఆ టెంపుల్ లోపల ఇది అనమాట. ఇంకోటి చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి మనకి లోపల. చూసారు కదా, నరసింహస్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంది. ఇది ప్రసాదం అనమాట, బాబు ప్రసాదం తయారు చేసేది. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. ఇది అయితే చాలా బాగుంది టెంపుల్ అయితే. నా దర్శనం అయితే అయిపోయింది. జస్ట్ 20 minutesలో దర్శనం అయితే అయిపోయింది. అంతమంది జనాలు ఉన్నా సరే ఏదో తెలియని పాజిటివ్ వైబ్. అబ్బా చాలా బాగుంది. బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆంజనేయ స్వామి నేనైతే. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. నేను మనం చెప్పులు అక్కడ పెట్టాం కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి చెప్పులు తీసేసుకోవాలి. అక్కడికి వెళ్ళి చెప్పులు తీసుకొని ఇటు నుంచి రామ మందిర్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ అయిపోతే సెకండ్ మనకు అదే ప్లేస్ అనమాట, రామ మందిర్. ఒక్క నిమిషం క్లిప్ కూడా తీయలేకపోయాను. జస్ట్ ఒక 3 నుంచి 4 seconds క్లిప్ అయితే తీయగలిగాను. ముందు నుంచి వాళ్ళు పంపించేస్తున్నారు, వెనకాల నుంచి ఏమో వాళ్ళు దోసేస్తున్నారు. ఇంకా మనం అప్పుడు ఈ క్లిప్పులు తీయలేం కదా. ఇంకా అందుకని నేను క్లిప్లు అయితే ఏం తీయలేదు. దర్శనం అయితే చాలా బాగా అయింది. నేనైతే కళ్ళలో కూడా అనుకోలే నిజంగా ఇక్కడ దాకా వస్తానా, ఇలా దర్శనం చేసుకుంటానా అని. జన్మ ధన్యం అయిపోయింది అంతే నాదైతే. చాలా బాగుంది. ఇప్పుడు ఆయన చెప్తాడనమాట, ఇలా నీ భక్తులు వచ్చారు స్వామి, ఇలా దర్శనం చేస్తే టెంపుల్ అక్కడ ఉంది. ఆ టెంపుల్ పక్క నుంచి ఇలా అనమాట. అలా టెంపుల్ అటు నుంచి ఇలా
ఒక చిన్న దారిలాగా ఉందన్నమాట. ఆ దారిలో ఇంక మనం వెళ్ళిపోవడమే ఈ నెక్స్ట్ రామ మందిర్కి అనమాట. రాముని జన్మభూమి అయోధ్య. ప్రజెంట్ అయితే అయోధ్య, ఇది నేనైతే ఉంది అయోధ్యలో. రాముడు ఎక్కడైతే పుట్టాడు, ఎక్కడైతే రాజ్యాన్ని వెళ్ళాడో అక్కడ ఉన్నాను అనమాట. ఆయన జన్మస్థలం అయోధ్యలో ఉన్నాను. సరే, ఇంత చెప్పాను కదా, ఎలా రావాలి, ఏంటి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ దిగాలి, ఏం చూడాలి అని నేను చెప్పలా. అక్కడి నుంచి బయట సౌండ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను చెప్పలేదు, అంత నాయిస్ క్యాన్సిలేషన్ అవ్వట్లేదని చెప్పి. ఇప్పుడు నేను చెప్తాను, మన ఆంధ్ర, తెలంగాణ అండ్ తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి అయినా సరే డైరెక్ట్ అయోధ్యకి ట్రైన్స్ ఉంటాయి. లేదు అయోధ్యకు లేదనుకుంటే ప్రయాగ్రాజ్, మన కుంభమేళా జరిగింది కదా, ప్రయాగ్రాజ్కి వస్తే సరిపోతుంది. ప్రయాగ్రాజ్కి వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్గా అయోధ్యకి మళ్ళీ ట్రైన్స్ ఉంటాయి. ప్రయాగ్రాజ్ నుంచి జస్ట్ ఒక 150 రూపాయలు. లేదు మేము నైట్ టైం దిగాము, మాకు ట్రైన్ ఏం లేదనుకుంటే ప్రయాగ్రాజ్ నుంచి మనం ప్రయాగ్రాజ్ బస్ స్టాండ్కి రావాలన్నమాట. అదొక 10 కిలోమీటర్స్ ఉంటుంది. 20 రూపీస్ తీసుకుంటాడు. నైట్ అయితే 50 రూపీస్ తీసుకుంటాడు ఆటో వాడు. నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి 100 రూపీస్ వచ్చి నేను ప్రయాగ్రాజ్ బస్ స్టాప్కి అయితే వచ్చాను. కరెక్ట్గా 1:30కి అయితే బస్సు స్టార్ట్ అవుతుంది ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్యకి. ఏ టైంకి? 1:30. అర్థమైందా? 1:30కి అయితే ప్రయాగ్రాజ్ నుంచి అయితే ప్రతి బస్సు స్టార్ట్ అవుతుంది. నేను 1కి ఎక్కాను, 12కి దిగేసాను ట్రైన్ ప్రయాగ్రాజ్లో. బస్ స్టాండ్కి వచ్చేప్పటికి ఒక 30 to 40 మినిట్స్ పట్టింది. ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. 1కి ఎక్కితే 1:40కి స్టార్ట్ అయింది. 240 రూపాయలు టికెట్. 1:40కి స్టార్ట్ అయితే మార్నింగ్ 6కి అయితే అయోధ్యలో దిగాను మెయిన్ రోడ్ పైన. అక్కడి నుంచి ఆటో ఎక్కేసి ఇక్కడికి వచ్చాను అనమాట. అర్థమైందా? అంతే. ఎవరైనా సింపుల్, చాలా సింపుల్గా రావచ్చు. అది కూడా మనకి ట్రైన్స్ ఉన్నాయి. అది ఎప్పుడంటే వారానికి ఒకసారి, లేదంటే వారానికి 2 సార్లు డైరెక్ట్ అయోధ్యకి ట్రైన్లు ఉన్నాయి. లేదు అలా ట్రైన్కి రాలేమనుకుంటే డైరెక్ట్ ప్రయాగ్రాజ్కి అయితే గ్యారెంటీకి రోజుకి ఒక ట్రైన్ అయితే అక్కడి నుంచే ఉంటుంది, ఆల్ ఓవర్ ఇండియా నుంచి. ప్రయాగ్రాజ్ వచ్చేసేయండి, కుదిరితే ఆ టైంకి మీకు ట్రైన్ ఉంటే ట్రైన్ పట్టుకోండి, లేదనుకోండి బస్ స్టాప్కి వచ్చి డైరెక్ట్ బస్ పట్టుకోండి. ఎక్కడి నుంచి అక్కడ ఆటోకి దిగినా సరే, ప్రయాగ్రాజ్ అయినా లేదంటే అయోధ్య అయినా సరే 20 రూపీస్. ఫుడ్ సంగతి తెలిసిందే. ఫుడ్ గురించి చెప్పాలంటే ఇంకా ఈ ఫుడ్ సంగతి మీకు తెలిసిందే. నార్త్ ఇండియన్ ఫుడ్ ఎలా ఉండిద్దో మనందరికీ తెలిసిందే. దాంట్లోనే సరిపెట్టుకోవడం. నేనేమో ఇచ్చులకు పోయి ఎక్కడ దూరత అక్కడ తినేస్తూ ఉంటాను, బాగుంటుంది ఏమో అని. ఏముండదు, రేట్లు ఎక్కువగానే ఉంటాయి. ఫుడ్ మాత్రం తెలిసిందే కదా, సప్పగా ఉండేది. మనలాగైతే ఫుడ్ అయితే ఉండదు. నేను నాకు అది చెప్పాలనుకుంటున్నాను. నాకు ఈ ట్రిప్లో అయితే అసలు ఎలాంటి ప్లానింగ్ లేదబ్బా. నాకు ఇక్కడ వాళ్ళని అడగడం, బోర్డులు చదువుకోవడం, వెళ్ళిపోవడం, అంతకుమించి ఏం లేదు. రావాలనుకున్నా వచ్చాను. దసరా హాలిడేస్ 2 రోజులు అయిపోయినాయి. ఇంకొక 2 రోజులు నాకు లీవ్ పడిద్ది ఆఫీస్లో, నాకు అర్థమైపోయింది. కానీ ఏదో ఒకటి చెప్పి కవర్ చేసుకొని ఇంకా మొదలు పెట్టాలన్నమాట. ఒక్కొక్కటి ఈ దారిలో ఒక్కొక్కటి చూసుకుంటే వెళ్దాం ఇంకా. సరేనా? రోడ్లో నడుచుకుంటూ వస్తుంది. అక్కడ బోర్డు ఉందన్నమాట, దర్త్ కుంద్ అని ఒక ప్లేస్ అనమాట. అండ్ మనం అయితే ఆ ప్లేస్కి అయితే వెళ్దాం. ఒక్కొక్కటి చూసుకుని వెళ్దాం. దీంట్లోనే ఒక అరగంట పట్టిందంటే ఆయన బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళండి మినిమం ఒక 2 గంటలు పట్టింది దర్శనానికి. మనకి ఎలాగో నైట్ దాకా టైం ఉంది. నాకైతే ప్లాన్ లేదు. నెక్స్ట్ తెలిసిందే కదా, అయోధ్య అయిపోయిన తర్వాత ఎవరైనా సరే కాశీకి వెళ్తారు. ముందు ఎవరైనా ఈ ప్లాన్ చేసుకుంటే నార్త్ ఇండియన్ ప్లాన్ ఫస్ట్ అయోధ్యకి వచ్చేసేయండి. ఇది అయిపోయిన తర్వాత కాశీ చూసుకోండి. ఓకేనా? 1 by 1 చూసుకుంటే వెళ్దాం. చివరిలో ఆ టెంపుల్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను, మెయిన్ టెంపుల్. అండ్ దానికైతే బ్యాగులు కానీ, చెప్పులు కానీ, కెమెరాలు కానీ, ఫోన్లు కానీ ఏది అలవలేదు లోపలికి. దగ్గర 1 నుంచి 2 కిలోమీటర్లు బయట పెట్టేయాలి అన్నీ. అక్కడి నుంచి మనం బై వాక్ నడుచుకుంటూ పోవాలి లోపలికి. ఓకే, ఇది అత్తుకుని చూసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఏం దొరికింది. సెకండ్ ప్లేస్ అనమాట దావన్ కుంద్. చూసారా, చిన్న కుంద్ అనమాట. దీంట్లో నీళ్ళు ఉన్నాయి. అన్ని మంకీ బ్రోస్ అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇదంతా అదే. ఇక్కడ కూడా దిగి స్నానం చేసుకునే వాళ్ళు స్నానం చేసుకోవచ్చు, పర్లేదు, బాగానే ఉంది ప్లేస్ అయితే. టెంపుల్ అక్కడ కనబడుతుంది కదా గోపురం, అక్కడి నుంచి వచ్చాను నేను. ఆ గోపురం నుంచి ఎలా వచ్చి మళ్ళీ లెఫ్ట్ తిరిగాను. ఇది మన సెకండ్ ప్లేస్ మనం విజిట్ చేసిన దాంట్లో. అలా ప్రతి చిన్న ప్లేస్ చూసుకుంటూ వెళ్దాం. హాయ్ బ్రో, ఏమి రా పరిగెడుతున్నావు, నేనేం చేశానని. అది ఈ ప్లేస్ అయితే అయిపోయింది. సో మనం ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే పరిగెత్తిద్దాం. బాగానే ఉంది ప్లేస్ అయితే. ఎక్కడ చూసినా రాముల వారి ఫొటోస్ అయినబ్బా, చాలా బాగుంది. ఆరెంజ్ కలర్లో అంతా. ఇక్కడి నుంచి మనం వచ్చేదారిలో ఇది కనబడుతుంది అనమాట. ఇలా అమ్మవారి విగ్రహం. వచ్చేదారిలో జైన్ మందిర్ అయితే కనపడింది అనమాట. నేనైతే లోపలికి వెళ్తున్నాను. చూసారు ఎలా ఉందో ఇదే మందిర్ అయితే. చూశాను, పర్లా బాగానే ఉంది. కానీ వాళ్ళు ఇక్కడైతే పూజలు చేసుకుంటున్నారు. ఎందుకు మనం వాళ్ళని డిస్టర్బ్ చేయడం. ఇప్పుడు మనం పూజలు చేసుకుని రికార్డ్ చేస్తే యూట్యూబ్ కూడా మన ఛానల్ డిస్టర్బ్ చేస్తాడు అనమాట. అలాంటిది సేమ్ అదే టెంపుల్ పక్కన కూడా ఉంది. అది కొత్త కట్టారు, ఇది పాతది.
దాంట్లోకి వెళ్దాం. అదైతే కొంచెం పీస్ఫుల్ సైలెంట్గా అయితే ఉంది. జైనులు ఐడియా ఉంది అక్కడ, నేను ఎన్ఆర్ఐ పేరు. అసలు ఈ టెంపుల్ గురించి ఎవరికైనా తెలుసుంటే కనుక చూసుంటే ఈ వీడియో ఇక్కడ వరకు ఒక కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి ఇక్కడ ఇంకో చిన్న టెంపుల్ ఉంది. అది కూడా అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకేం తగులుతుందో చూద్దాం ముందుకెళ్ళే కొందుకు. ఈ టెంపుల్లోకి ఏందో ఒక డిఫరెంట్ వైబ్ అబ్బా. ఈ టెంపుల్లో మాత్రం అంతా సైలెంట్ పీస్ఫుల్గా ఉన్నారు జనాలు. ఒకళ్ళు మాట్లాడుకోవట్లేదు మనలాగా, అసలు ఏ సౌండ్స్ లేవు. ఎవరు పాట పాడుతున్నారు జస్ట్ హిందీలో, జస్ట్ ఒక సాంగ్ అంతే. ఆ సాంగ్ ఒకళ్ళు మాట్లాడుకోవడం కానీ చూసుకోవడం కానీ ఏం లేదు, అందరూ సైలెంట్గా కూర్చున్నారు. జైన్ మందిర్ తెలిసింటే ఎవరికైనా కింద కామెంట్ చేయండి. ఓకే, మనం ఇక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళిపోదాము. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ప్లేస్ ఏదో చిత్తు చూద్దాం మనం అయితే. ఇంకా మనం అయితే నెక్స్ట్ రామ మందిర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఒకసారి మీరు ఏదైనా ఆటో పట్టుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు ఒకసారి గూగుల్ మ్యాప్ కానీ లేదంటే పక్కన వాళ్ళని అడిగని తెలుసుకోండి. జస్ట్ 500 మీటర్స్లో ఉంది రామ మందిర్. వాడు 100 రూపీస్ అడిగాడు. అన్న రామ మందిర్ దాకా అన్నా అని అడిగా ఆటో వాడిని, 100 అన్నాడు. అందుకని పక్కన వాళ్ళని అడగండి. 500 మీటర్స్ లోపే ఉంది, అర్థమైందా? 1-2 సార్లు ఎవరిని నన్ను అడిగి తెలుసుకొని అప్పుడు అడగండి. చాలా జరిగిపోతాయి అన్నమాట మోసాలు అయితే. నార్త్ సైడ్ నేను పడి ఉన్నాను. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత చూద్దాం ఇంకెంత పెద్ద క్యూ ఉంది, ఎలా లైన్ ఉందో. మనం అన్నీ దాచుకోవాలి మన సామాన్. పైన బోర్డు చూసారు కదా, శ్రీరామ్ జన్మభూమి. ఇటు దారి ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి లోపలికి. ఓకేనా, మెయిన్ రోడ్ ఇది. ఆ బోర్డు అది పైన, ఇంక ఇటు వెళ్ళిపోవడం. నేనైతే లోపలికి అయితే అడుగు పెట్టాను. స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాను లోపలికి. ఇంకా ముందన్న లగేజ్ అయితే ఈ కొంచెం దూరం అయితే మోపిస్తున్నారు మనతోని. ఎక్కడైతే పెట్టామో ఆ ప్లేస్ని గుర్తుపెట్టుకోవాలా. మళ్ళీ అక్కడికే వచ్చి మన లగేజ్ మనం కలెక్ట్ చేసుకోవాలి. అదైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇక్కడ ఈ తప్పు ఎక్కడ జరిగిందంటే, ఫస్ట్ వెళ్ళాను కదా నేను మహాశివుడి దగ్గరికి తమిళనాడు, అక్కడ జరిగిందనమాట. ఆ రూమ్ ఎత్తుకోవడం కానీ నైట్ 2 గంటలు ఎత్తుకాం. అదే పేరు మీద 4-5 ఉన్నాయి. ఎక్కడ దిగామో తెలియదు. అందుకని ఎక్కడ పెట్టామో ఏంటో 1-2 సార్లు అయితే చూసుకుంటే కనుక చాలా మంచిది. చూసారా, ఇదే రోడ్డు అయితే. ఇలా వస్తున్నారు వచ్చే వాళ్ళందరూ లోపలికి. ఇంక వెళ్ళే వాళ్ళందరూ ఇలా వెళ్తున్నారు. మ్యాక్సిమం 1 అవర్లో అయితే దర్శనం అయితే అయిపోతుందంట. అడిగి తెలుసుకోండి అనేది నేను చాలాసార్లు చెప్తున్నాను. అడిగితే పోయేది ఏం లేదు, సిగ్గుపడకూడదు. నాకేం తెలుసా, నేను చూసి వచ్చాను లేదంటే ఒక వీడియోలు ఏదో జస్ట్ చూశాను. కానీ ఒక్కొక్కరు అంత వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. కానీ మనలాగా డైరెక్ట్ వ్లాగింగ్ చేసుకుంటూ తెలిసిన వాళ్ళని అడుక్కుంటూ ఎలా ఎక్కడ ఏంటి ఎలా అని ఎవరు లేరు. నాకు ఇసుకొచ్చేసింది. వెళ్దాం, చూద్దాం, కనపడింది చెప్దాం, కనిపించింది చూపిద్దాం, మనం చూద్దాం. దట్స్ ఇట్. ఓకే, అయిపోయింది. అరకు వెళ్ళాను అంత అనుకుని ఇంత అనుకోను. ఒకదాని తర్వాత ఒకటి అరకు ఎలా జరిగింది, ఎవరైనా హెల్ప్ చేశారా, పోనీ ఎవరైనా చెప్పారా, తెలియదు. అయిపోయింది. ఇది కూడా అంతే, ఏదైనా అంతే. కాశీ ఇప్పుడు రేపొద్దున కాశీ, అది ఎలా జరిగింది అది చూడాలి. నెక్స్ట్ అయితే ఇంక దాని దగ్గరికి అయితే నేను దగ్గరలో ఉన్నాను. ఇంక ముందుకెళ్ళిన తర్వాత లాకర్ రూమ్లో ఎలా పెట్టాలి, ఏమేమి పెట్టాలి, మన స్లిప్పర్స్ ఎక్కడ, బ్యాగ్ కానీ మొబైల్స్ కానీ ఒక దాంట్లో పెట్టుకోవచ్చా లేదా, ఎంత టైం పడుతుంది, ఫ్రీ ఉందా, ఎంట్రీ ఏమైనా కట్టాలా, పే చేయాలా, మొత్తం తెలుసుకుందాం. బ్యాగ్ స్కాన్ అయిపోయింది. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాను అనమాట. ఎలా ఎంట్రన్స్ అంట. ఇంకా ఇక్కడ లాక్ చేసుకోవాలి మొత్తం. బ్యాగ్ మొత్తం ఇక్కడ లాక్ చేసేయాలి. ఫోను, కెమెరా, మైక్, గింబల్, పవర్ బ్యాంకులు, ఇయర్ ఫోన్స్ మొత్తం ఒక దగ్గర పెట్టుకుంటున్నాను. ఇక్కడ కూడా లైన్ అయితే చాలా పెద్దగానే ఉందబ్బా. మరి ఇంకా నేను పెట్టుకొని లాక్ చేసి లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోతాను. వెళ్ళొచ్చిన తర్వాత ఎలా జరిగింది, ఎంత టైం పడుతుందో నా దర్శనం ఎంతసేపట్లో అయిపోయింది తెలుసా? 5 మినిట్స్, 5 నిమిషాలు దర్శనం అయిపోయింది. అలా వెళ్ళి ఇలా వచ్చా. అంత ఖాళీగా ఉంది అంతే బ్రో, అంత ఖాళీగా ఉంది, చాలా ఖాళీగా ఉంది. అలా వెళ్ళిపోయి నేను ఇలా వచ్చేసాను. అసలు దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. నాకైతే అంత తొందరగా అయితే అసలు నేను అనుకోలేదు. నేను గంట అని చెప్పాడు. అబ్బో నిజంగా గంట పట్టిద్దాము, గంట అంటే చాలా ఎక్కువ కదా అనుకున్నాను. జస్ట్ లాక్ రూమ్స్ ఎలా అంటే, మన బ్యాగ్ పెట్టే ముందు ఒక చిన్న క్యారీ బ్యాగ్ లాగా ఉంటుంది. అది తీసుకొని వెళ్ళి దాంట్లో మన చెప్పులు పెట్టుకోవాలా. ఏదో ఒకటి లాక్ రూమ్ సెలెక్ట్ చేసుకొని 1 నుంచి 30 వరకు ఉంటుంది. నేనైతే 18 నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. ముందు నా చెప్పులు ఇచ్చాను. దాని తర్వాత మొబైల్ చూపించమన్నా నేను పర్సులో పెట్టాను. కాదు బయట తీయాలన్నారు. రెడ్ బ్యాగ్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టాను. మొబైల్, కెమెరా, మైక్, గింబల్ అన్నీ ఒక దాంట్లో పెట్టాను. మనం ఎయిర్పోర్ట్లో ఎలా పెడతాం అలా అన్నీ చూపించమన్నారు, చూపించాను. ఆ 2 కెమెరాకి ఒక ట్యాగ్ ఇచ్చారు. దాని తర్వాత చెప్పులు కానీ బ్యాగ్ కలిపి ఒక ట్యాగ్ ఇచ్చారు. అయిపోయింది. అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాను అనమాట. అలా జస్ట్ 2 మినిట్స్, 4 నిమిషాల దర్శనం కూడా అయిపోయింది. దగ్గర ఒక 2 నిమిషాలు అలా చూస్తూ ఉండిపోయాను నేనైతే. ఇంకా ఇక్కడైతే
ఫ్రీ ఫుడ్ అయితే పెడుతున్నారు అనమాట. తినేవాళ్ళు అయితే తినచ్చు. అదే ఇక్కడ పెట్టేది అంతా చపాతీ అదే కదా, ఫ్రీ ఫుడ్. ఎగ్జిట్లో ఇంకా కొద్ది మన ఎగ్జిట్ అయిపోతుంది కదా, ఈ ఎగ్జిట్లో అయితే ఇలా పెడుతున్నారు. ఓకేనా, అది దర్శనం చాలా తొందరగా అయిపోయింది. అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది, ఇంకా టెంపుల్ అయితే ఫుల్గా అవ్వలేదు. ఇంకా 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 కడుతూ ఉన్నారు. ఇంకా చాలా టైం పట్టింది అది ఇంకా ఫుల్గా కంప్లీట్ అయిపోతుంటే. అంత దగ్గర నుంచి చూస్తాను అసలు నేను కల్లో కూడా అనుకోలేదు. గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. 2 నిమిషాల సేపు దర్శనం చేసుకున్నా. చాలా బాగుంది. చాలా తక్కువ మంది జనాలు ఉన్నారు. వీటిలాగా ఎక్కువ జనాలు ఉండేసి అలా తోసుకోవడం అలా అయితే అసలు ఏం లేదబ్బా. చాలా తొందర దర్శనం అయిపోయింది. ఇలా మార్నింగ్ టైంలో 9కి 10లోగా అలా వస్తే కనుక దర్శనం కూడా చాలా బాగా అయితే అయిపోతుంది. ఇంకా మళ్ళీ మనం ఎగ్జిట్ అయిపోయేటప్పుడు మొత్తం ఉంటుంది, ఎలా వెళ్ళాలి ఎలా రావాలి, అందరితో పాటు వెళ్ళిపోతాం, అందరితో పాటు వచ్చేస్తాం. ఒక ప్రసాదం అయితే ఫ్రీగా ఇస్తారు అంతే. నాకైతే చాలా బాగా నచ్చింది. మళ్ళీ వెళ్దాం అనుకున్నా, అలా మళ్ళీ దూరదాం అనుకున్నా కానీ పక్కన చుట్టూ పోలీసులు ఉన్నారు, లేదంటే మళ్ళీ రెండోసారి కూడా దర్శనం చేసుకొని వచ్చేవాడిని. చాలా పెద్దగా ఉందన్నమాట టెంపుల్ అయితే. లోపల చాలా హైట్లో ఉంది గోపురం కూడా. బయట నుంచి వస్తే ఒకలాగా ఉంది, లోపల నుంచి వస్తే ఒకలాగా ఉంది. చాలా బాగుంది. ఓకే, ఇది టెంపుల్ విశేషాలు అయితే. మళ్ళీ మనం రిటర్న్ అలా వచ్చేదారిలో వాష్రూమ్స్ ఉంటాయి, కూర్చోడానికి ఉంటుంది, వాటర్ తాగడానికి ఉంటుంది, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయినా ఉంటుంది. మనం ఏవైతే ఇచ్చామో ఆ లాక్ దగ్గరికి వెళ్ళిపోయి ఇచ్చేస్తే వాళ్ళు లాక్ తీయమంటారు మన ఫోన్ ఇచ్చిన తర్వాత. సెక్యూరిటీ పర్పస్ కోసం మన లాక్ మనం ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. మనని మనకి. నేను మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చాను అనమాట. ఆంజనేయ టెంపుల్ దగ్గరికి వస్తే సీతా రసోయి, సీతమాత ఇదివరకు ఇక్కడ ఉండేదంట. ఆ ప్లేస్కి అయితే చూపించారు. నేనైతే లోపలికి వచ్చాను. ఇంకా ఇలా ఉంటుంది అనమాట. లోపల చిన్న టెంపుల్ లాగా ఉంది, కనబడుతుంది కదా. సీతా రసోయి దశరథ్ మహల్కి వెళ్ళే దారిలో ఇదైతే ఉంటుంది. అది ఇక్కడ ఉండేదని చెప్తున్నాను కదా. ఇక్కడ ఇదివరకు సీతామాత అప్పట్లో ఆమె ఉండే టైంలో ఆమె కిచెన్ అంట, ఇక్కడ వంట వండి పెట్టేదంట అందరికి. చూసారు కదా. ఇదైతే మధ్యాహ్నం 12 నుంచి 11 గంటల తర్వాత నుంచి మొదలవుతుందంట. 12-11 గంటలకి ఈవినింగ్ 4 వరకు ఎంతమంది వస్తే అంతమందికి ఇక్కడైతే భోజనం ఉంటుందంట. ప్లేస్ మొత్తం ఇక్కడ పైన ఫోటో చూసారు కదా. అప్పుడు రాముల వారు వచ్చారు, వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ ఇక్కడ. సీతారాములు వాళ్ళు వనవాసానికి వెళ్ళక ముందు ఇక్కడ వాళ్ళు కుకింగ్ అనమాట. ఐ మీన్ ఎలా చెప్పాలంటే వంటగది అని చెప్తున్నాడు అనమాట ఆయన. ఆ పంతులు గారు వంటగది అని చెప్తున్నాడు. ఓకేనా. ఇక్కడ ఎనీ టైం ఎంతమందికైనా సరే, కోటీశ్వరుడికైనా అడుక్కునేవాడికైనా, ఎవరికి లేనివాడికైనా ఉన్నవాడికైనా ఎవరికైనా సరే ఫుడ్ అయితే దొరుకుతుందంట. ఇది మన ప్లేస్. ఇంకొక ప్లేస్ దశరథ్ మహల్ కనబడుతుంది కదా. దశరథ్ మహల్ అనమాట. లోపలికి అయితే వెళ్తున్నాం. అలా వచ్చాను. ఇక్కడ ఒక అరగంట అయితే కూర్చున్నాను. దశరథ్ మహల్ దశరథుడు పరిపాలించిన నగరం అనమాట ఇది. మనం ఆ నగరంలో ఉన్నాం కదా, ఆయన ఉన్న మహల్ అనమాట ఇదైతే. దీన్ని దశరథ్ మహల్ అంటారు. ఇప్పుడైతే శిథిలావస్థలోకి వచ్చేసింది, అన్నీ పగిలిపోయినాయి. అక్కడైతే నిజంగా పెద్ద భవనం ఉండిద్దేమో అనుకున్నాను నేనైతే. మొత్తం పగిలిపోయింది. ప్రెజెంట్ అయితే దీన్ని పరిపాలించేది ఎవరంటే కోతులు పరిపాలిస్తున్నాయి మహల్ని అయితే. ఎండ మాత్రం బాగుంది ఫుల్గా. దశరథ్ మహల్ సేమ్ ఆ టెంపుల్ తర్వాతే స్ట్రైట్గా రావాలన్నమాట. ఆంజనేయ టెంపుల్ నుంచి స్ట్రైట్గా వస్తే మనకి దశరథ్ మహల్ అయితే కనబడుతుంది. ఓకేనా. కొంచెం నేను అటు వచ్చాను, ఎంట్రన్స్ అది. ఇలా లోపలికి వెళ్తున్నాను నేను. చూద్దాం లోపల ఏముంటుందో దశరథ్ మహల్ లోపల. లోపలికి ఎంట్రీ. ఫస్ట్లో అంతా పగిలిపోయింది అనమాట. అక్కడ ఏమీ లేదు చూడడానికి కానీ ఉండడానికి కానీ. ఇక్కడ ఇలా కట్టేశారు, చుట్టూ బాగా పెయింటింగ్ వేసి బాగా అప్డేట్ చేశారనమాట. అందరూ ఫోటోలు తీసుకొని సరిపోతుంది. మనం అయితే లోపలికి వెళ్దాం. లోపలికి చూసారు కదా దశరథ్ మహల్ ఫస్ట్ సెకండ్ గేట్ అనమాట ఇది. లోపలికి రావాలి. ఇది దశరథ్ మహల్. లోపలికి వెళ్తాను నేనైతే ఇంకా లోపలికి వెళ్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. దగ్గర ట్రై చేస్తా వీడియో తీయడానికి కొంచెం. అడ్మిషన్
శ్రీరామ్ జై శ్రీరామ్. కదా దసరా మహల్ అయితే ఎలా ఉంది, బాగుందా? అదనమాట. ఇంక ఇలా వెళ్ళి అంత మంచిగా అలా 3 ద్వారాల దగ్గర నుంచి దర్శనం చేసుకున్న. టైం అయితే 11 అవుతుంది. దశరథ్ మహల్ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి స్ట్రైట్ రోడ్లో అయితే ఉంటుందన్నమాట దశరథ్ మహల్. ఓకే, మహల్ ఓన్లీ ఎంట్రన్స్ లేదు మనకి, ఈ ఎంట్రన్స్ ఓన్లీ టెంపుల్ చూసుకోవడానికి, పైకి ఎక్కి తిరగడానికి అలా అయితే మనకేం ఎంట్రన్స్ అయితే లేదు. అండ్ అలా వచ్చాము, ఇంక ఇటు ఎగ్జిట్ అయిపోతున్నాము. దశరథ్ మహల్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ మహల్ నుంచి కొంచెం బయటకు వస్తే రైట్ సైడ్ కనక్ భవన్ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాను. మనం చూడవలసిన దాంట్లో మెయిన్ పాయింట్ అనమాట అది కనక్ భవన్. చూసారు కదా, ఇదంతా దశరథ్ మహల్. ఇలా వస్తున్నాను, అలా వచ్చి రైట్, ఇక్కడ నుంచి రైట్ అనమాట. ఇదంతా షాపింగ్. చూసారు కదా, మొత్తం షాపింగే. మళ్ళీ ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా షాపింగ్ ఉంటానే ఉంటుంది. ఇక్కడ ఎక్కువ బనారస్ శారీస్ కన్నా నాకేం కనబడుతున్నాయి అంటే బ్యాంగిల్స్ ఎక్కువ కనబడుతున్నాయి. అబ్బా, బ్యాంగిల్స్. బనారస్ అంటే మనకు గుర్తొచ్చేది కాశీలో చూద్దాం ఎలా ఉంటుందో. ఇదైతే ఇది ఓన్లీ షాపింగ్ అనమాట. చెప్పులు, బట్టలు, పూజ సామాన్లు, బుక్స్, దేవుడి బొమ్మలు. ఫ్రేమ్లో కరెక్ట్ సరిపోయింది కదా. కనక్ భవన్ అయితే బాగా పట్టింది ఫ్రేమ్ మొత్తంలో. ఇదే కనక్ భవన్ అయితే ఎంట్రీ. అది అలా వచ్చాను. ఇది ఇంకా మనం లోపలికి వెళ్దాం. స్లిప్పర్స్ ఇక్కడ పడేసి. చూసారు ఎలా ఉందో. బాగుంది ఎంట్రీ. లోపలికి అయితే వెళ్తాను నేనైతే. వా, చాలా చల్లగా ఉంది. అబ్బా, కొంచెం ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకుంటూ పోద్దాం నేనైతే. ఓకే, కరెక్ట్గా ఫ్రేమ్లో పట్టింది. ఇదైతే అల్ట్రా వైడ్లో షూట్ చేస్తున్నాను నేనైతే. చాలా బాగా నచ్చింది. 48 మెగాపిక్సెల్ ఐఫోన్ కన్నా ఇదే బాగా వస్తుంది నాకైతే. ఫోటోలు తీసుకుంటున్నప్పుడు బ్రో ఫోన్ బాగుంది బ్రో అంటున్నారు. దీంతో వీడియో చేస్తే నాకు ఇంకా బాగుంది. ఇదైతే అంత జూమ్ అవ్వదు లోపలికి, కానీ ఇక్కడ దాకా ఇచ్చారు వాళ్ళు అయితే ఎంట్రీ. ఇంకా లోపల దాకా చూడడానికి అయితే లేదు. చూసారు కదా, ఇవి సీతమాత పాదాలంట. ఇవైతే దర్శనం అయితే అయిపోయింది. 11:30కి ఓపెన్ చేశారు. ఇప్పుడు దాకా కూర్చున్నారు, జనాలు ఎక్కువ ఉన్నారని. 12 అవుతుంది. ఇంకా ఇప్పుడు మళ్ళీ క్లోజ్ అంట 12కి. మొత్తం డోర్స్ అయితే అన్నీ క్లోజ్ అంట. ఇందాకైతే ఓన్లీ గర్భగుడి క్లోజ్ చేశారు, ఇప్పుడు డోర్స్ కూడా క్లోజ్ అంట. ఇంకా ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏమైనా ఉందేమో చూడాలి. నాకు తెలిసి నేనైతే మొత్తం అన్నీ అనుకుంటానని అనుకుంటున్నాను. ఇక్కడ రాస్తున్నారు అబ్బాయి లాంటి వెరైటీగా. నేనైతే ఇక్కడ ఉన్నాయి అయితే అన్నీ చూసేసాను. ఇంకా చూడడానికి అయితే ఏమీ లేవు. సరయూ ఘాట్ ఒకటి ఉంది, అది ఈవినింగ్ 6కి అయితే హారతుంటుంది. 6:10కి ఆ హారతి తీసుకుంటే ఇక్కడితో అయోధ్య ట్రిప్ అయితే ఎండ్ అయిపోతుంది. ఓకే, నేనైతే అన్నీ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేది అనుకుంటున్నాను. 20 రూపీస్ తీసుకున్నాడు సేమ్ హనుమాన్ టెంపుల్ నుంచి. అక్కడ బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ గొంతుల నుంచి వచ్చాను. ఇంకా సరయూ ఘాట్ ఒకటే మిగిలి ఉంది. ఇంకా అక్కడికైతే నేను వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఉన్నాయి, అక్కడ మాట్లాడుతున్నాను. నేనైతే సరయూ ఘాట్ దగ్గరలో ఉన్నాను, రామ్కి పైడి అనే ప్లేస్లో. ఉన్నాను. సరయూ ఘాట్కి ఈవినింగ్ 6 తర్వాత కదా హారతి ఇచ్చేది. ప్రెజెంట్ అయితే ఇంకా నేను ఇక్కడ ఇక్కడ కొంచెం మీద చాలా చల్లగా ఉంది వాతావరణం. ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండిపోదామని ఇక్కడికి వచ్చేసాను అనమాట. మనం స్టార్టింగ్లో చూసాం కదా, ఒక వీణ ఉంది. ఆ వీణకి బ్యాక్ సైడే ఉంటుంది. మనం ఎక్కడైతే స్నానం చేసానో పొద్దున్న నేను, సేమ్ అదే ప్లేస్లో బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా. చూసారా, రామ్కి పైడి ఈ ప్లేస్ పేరు. ఇక్కడ కూడా దిగి స్నానం చేయొచ్చు, అక్కడే స్నానం చేయాలని లేదు. నేను ఆ సైడ్ స్నానం చేశాను, ఈ నీళ్ళు అడ్డీలు కలుస్తాయి, లేదంటే అటు నుంచి ఇటు రావడం. ఇక్కడ చాలా బాగుంది కదా, ఇక్కడైనా చేయొచ్చు, అక్కడ ఇంకోటి చూపించాను కదా అక్కడైనా చేయొచ్చు. ఇదంతా అది రామ్కి పైడి. ఇది ఒక రౌండ్ వేసుకుని రావచ్చు ఇలా పై నుంచి కింద చుట్టూ. మళ్ళీ షాపింగ్ కానీ ఏదైనా సరే ఎనీథింగ్ ఇక్కడ చాలా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. సరయూ ఘాట్ అయితే ఇంకా ఆ సైడ్ ఉంటుందన్నమాట. ఇలా వెళ్ళిపోయి అటు తిరిగి వెళ్దాం, ఇంకా చివరికి ఆ మూలకి వెళ్దాం.
నేనైతే ఈ వీడియోలో ఎంతో క్లారిటీ ఇచ్చాను. జస్ట్ 4 అవర్స్లో నాకైతే ఈ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 4 అవర్స్. మార్నింగ్ 8కి నేను స్టార్ట్ అయ్యాను. ఇక్కడ ఫ్రెష్ అయిన తర్వాత 11:30, 12 అవుతుంది. ఉన్న టెంపుల్సే కానీ మెయిన్ టెంపుల్ కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 4 అవర్స్. 12 కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా రామ్కి పైడి జస్ట్ ఇక్కడికి వచ్చి స్నానం చేయాలనుకుంటే మళ్ళీ స్నానం చేయొచ్చు, లేదనుకుంటే కూర్చోవచ్చు. ఇంకా ఓన్లీ ఒక్కటే ఉంది, మనకి హారతి ఒకటి ఉంది. హారతి తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు దాకా మీరు వీడియో చూస్తుంటే గ్యారెంటీకి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ముందు ఇంకా ఇలాంటి కంటెంట్ ఇవ్వడానికి నేను చాలా ట్రై చేస్తాను. చూసిన వాళ్ళు అలా చూడకుండా వెళ్ళిపోవద్దు. ఒక లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల ఆ వీడియో ఇంకా 10 మందికి చేరింది. ఓకేనా? ఇంకా మనం లోపలికి వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇదంతా రామ్కి పైడి. చాలా ప్రశాంతంగా ఉంది అబ్బా. నాకైతే కనుక ఎండ లేదు, ఏమీ లేదు, చాలా చల్లగా ఉంది వాతావరణం. చుట్టూ వాటర్ ఉన్నాయి. ఇవైతే సేమ్ ఇది ఏంటో రైల్వే స్టేషన్ లాగా ఉంది. వెనకాల నుంచి చూస్తుంటే బ్యాక్ సైడ్ చూసేదంతా అలానే ఉంది కదా. ఎండ అయితే అంత లేదు. నేనైతే ఇంకా ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాను. ఈ 6 అవర్స్ అయితే ఈ సర్వే కార్డ్ చూసుకొని ఆ పైకి వెళ్ళిపోతాను. అక్కడ కూర్చోవడం ఎందుకు అని చెప్పి ఇంక బోట్ రైడ్లోకి వచ్చేసాను అనమాట. నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయింది విత్ లైఫ్ జాకెట్. ఇప్పుడైతే అప్పుడు భద్రాచలం వెళ్ళినప్పుడు లైఫ్ జాకెట్ లేదు, ఇప్పుడైతే లైఫ్ జాకెట్ ఉంది. ఇప్పుడైతే మీరు ఈ చిన్ని బోట్ రైడ్ని ఒక 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు పెట్టండి, ఎంజాయ్ చేయండి. బోట్ రైడ్ అయితే 5 రూపాయలు, 100 రూపీస్ వర్త్ అంటే వర్త్. మినిమం 2 నిమిషాలు అన్నాడు కానీ 20 నిమిషాలు నాకు తిప్పాడు. బాగుంది. వెళ్ళేటప్పుడు ఏమో కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఉంది ఇట్లా వాటర్ మొత్తం మీద పడిపోతుంది. ఇంక ఎక్కడ మునిగిపోయిద్ది అని ఫుల్ ఫోర్స్తో ఉంది వాటర్ అయితే. 100 రూపీస్, 200, 250 అడిగాడు. ఉంది అని ఎక్కించుకున్నాను. బాగుంది. ఒక్కసారి మాత్రం ట్రై చేయండి గాడి దగ్గర వచ్చినప్పుడు. ఇక్కడే ఇంకా మనకి హారతి మొదలయ్యేది. 6కి 1 అవుతుంది టైం అయితే. ఇంకా అప్పటి వరకు ఇక్కడ వెయిట్ చేయండి ఏదైనా తెలియదు. ఓకే, ఫిర్ మిలేంగే 6 o'clockకి. నచ్చుంటే మీరు ఇక్కడి వరకు వీడియో చూస్తుంటే కనుక నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాను. మీరు ఒక లైక్ చేస్తేనే ఇలాంటి ఒక 10 మందికి ఆ వీడియో అయితే రీచ్ అయ్యిద్ది. అదైతే నేను గ్యారెంటీకి చెప్పగలను. మీరు గ్యారెంటీకి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి వరకు చూస్తుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు జై హింద్, బై.